హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా వ్లాగ్. ఈరోజు మీరు చూడబోతున్నారు సాయిబాబా టెంపుల్. ఈ టెంపుల్ తిరుపతికి మదనపల్లికి మధ్యలో వాయిల్పాడ్ అనే ఊరిలో ఉంటుందండి. ఇలా ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఉన్న నేచర్కి, చుట్టూ సరౌండింగ్స్కి టెంపుల్ చాలా వండర్ఫుల్గా ఉందండి. నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. నేను చాలా బాబా టెంపుల్స్కి వెళ్ళాను, కానీ ఈ టెంపుల్ చాలా స్పెషల్గా ఉందండి. మీకు ఇంత మంచి టెంపుల్ చూపించడానికి వ్లాగ్ చేస్తున్నానండి. మేము చాలాసార్లు వచ్చాము. ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాము. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూసారా అండి, ఎంత గ్రీనరీగా, ఎంత బాగుందో ఇక్కడ లొకేషన్ అంతా. నాకే కాదండి, మీకు ఈ టెంపుల్ చూస్తే ఇలానే ఫీల్ అవుతారు. టెంపుల్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది. టెంపుల్ చాలా స్పేషియస్గా ఉంటుంది. చుట్టూ పార్క్ ఉందండి. పిల్లలను తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ టెంపుల్కి రావాలనుకుంటే ఈవినింగ్ రండి, సన్సెట్కి చాలా బాగుంటుంది. చూడండి, టెంపుల్ ఓవరాల్గా ఫ్రంట్ ఇలా ఉంది. ఇంకా ప్రదక్షిణాలు చేద్దామండి. అసలు ఎంత బాగుందో చూసారా? టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి చాలా బాగుంది. మిడిల్లో ఇలా టెంపుల్ ఉంటుంది. చుట్టూ మొత్తం ఇలా పార్కు, ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంటుందండి. ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఇంత ప్రశాంతంగా ఉంటుందో మీరు కూడా చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు. లోపల కొబ్బరికాయలు కొట్టనిరండి. ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు. కొబ్బరికాయలు మనం ఇక్కడే కొట్టాలి. చూసారా, ఈ కొండకి దగ్గరగా ఉంటుందండి ఈ టెంపుల్. టెంపుల్ చుట్టూ పార్క్ ఉందండి.
ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళాక శివుడి లింగం ఉంటుంది. బాబాకి ఎదురుగా పెట్టారండి. లోపలికైతే వచ్చేసాం. ఇంకా మెయిన్ టెంపుల్లోకి వెళ్ళగానే బాబా దర్శనం ఇస్తాడు చూడండి. సాయిబాబా కలియుగ దైవంగా చెప్పుకొని సాయినాథుణ్ణి చాలామంది పూజిస్తారు, భక్తితో సేవిస్తారు. మానవ రూపంలో జన్మించి దేవుడిగా సేవలు అందుకున్న బాబా గురించి కొన్ని విషయాలు తెలియవు. వీటిని ఇప్పుడు చూద్దాం. 1854లో వేప చెట్టు కింద 16 సంవత్సరాల బాలుడిగా మొదటిసారిగా స్థానికులకు కనిపించారు. సుమారు 3 సంవత్సరాల అనంతరం షిరిడీకి చేరుకొని ఖండోబా ఆలయం మర్రి చెట్టు దగ్గర దర్శనమిచ్చారని పురాణాలు చెప్తున్నాయి. ఇక 1886 ఆగస్టు 18న బాబా శరీరాన్ని విడిచి 3 రోజుల తర్వాత గాధదారుని అవతార కార్యాన్ని స్వీకరించి తిరిగి పునర్జీవితులైనట్టు చెబుతారు. 1918 అక్టోబర్ 15న బూటీవాడలో షిరిడీ సాయిబాబా తిరిగి మహాసమాధి చెందిన రోజుగా చెబుతారు. ఇక్కడ ఎంత విశాలంగా ప్రశాంతంగా ఉందో బాబా దగ్గర కదండి. నాకు బాబా టెంపుల్స్లో నచ్చేది ఇదే. మనసుకి హాయిగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడికి ఎక్కువ వస్తుంటాం. బాబాని చూసారా ఎంత బాగున్నారో. కొన్ని టెంపుల్స్లో దూరం నుంచి దర్శనం చేసుకొని ఇస్తారు. ఈ టెంపుల్లో బాబా దగ్గరికి వెళ్ళి బాబా పాదస్పర్శ తాకి మన కోరికని చెప్పుకోవచ్చండి. ప్రశాంతంగా బాబాని తనివి తీరా చూసుకోవచ్చు. బాబా ఫేస్ చూస్తుంటే మనసుకి తెలియని ఒక ఫీలింగ్ వచ్చేస్తుందండి. ఇక్కడ చూసారా పుట్టపర్తి సత్యసాయిబాబా ఫోటోను కూడా పెట్టారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ చూసారా బాబాని ప్రతి గురువారం హారతి తర్వాత గుడి చుట్టూ పల్లకీ సేవ చేస్తారు. చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. బాబా దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చేసామండి. ఇక్కడ చూడండి పార్కు చాలా బాగుంది.
చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ పార్కులో కూర్చొని కొద్దిసేపు సాయికోటి రాసుకున్నానండి. అలాగే నైట్ అయిపోయిందండి. సరదాగా చాలాసేపు టైం స్పెండ్ చేసి ప్రసాదం తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేసాం. మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చారంటే ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు. నైట్ లైటింగ్స్కి ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి బాబాని దర్శించుకొని వెళ్ళండి. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా దీవెనలు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోలో కలుద్దామండి.